పశ్చిమ గోదావరి పోలీసులపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన అనుచరులు ముగ్గురు హత్యకు గురైతే పోలీసులు తగిన న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గన్మెన్లను సరెండర్ చేయడం జిల్లాల్లో సంచలనం కలిగించింది. ఎలాంటి బందోబస్తు గన్మెన్లు లేకుండానే 2 రోజులుగా చింతమనేని ప్రజల వద్దకు వెళ్తున్నారు. మూడేళ్ల కిందట పెనకమిడిలో హత్యకు గురైన భూతం దుర్గారావు కేసులో పోలీసులు ఇప్పటివరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేకపోవడాన్ని చింతమనేని తప్పుపడుతున్నారు. అంకన్నగూడెం సర్పంచ్ చితిరాల రాజేష్ పై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేస్తే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని, ఈ కేసులో బాధితుడికి న్యాయం జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పట్టపగలు ఏలూరు ఎండీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేత భద్రగిరి స్వామిని కిరాయి హత్య చేయించారని చింతమనేని వాపోయారు. తన అనుచరుల వరుస హత్యలతో పాటు ప్రభుత్వ విప్లకు అమల్లో ఉన్న ప్రోటోకాల్ జిల్లాలో తనకు మాత్రం అందడం లేదని, అందుకే తన నిరసనను ఇలా తెలియజేస్తున్నట్లు చింతమనేని ప్రభాకర్ చెప్పారు. నేను గన్మెన్లను పంపించిన మాట నిజమే. ఎందుకు పంపించానంటే, నా నియోజకవర్గంలో నాకు కుడిచే లాంటి ఒక నాయకుడిని పట్టపగలు 30 మంది చూస్తూ ఉండగా ఒక మండల పరిషత్ ఆఫీస్ దగ్గర జిల్లా పరిషత్ కాంపౌండ్లో చంపేశారు. ఎస్పీ గారికి ఫోన్ చేశాను. కనీసం దాని మీద ఏం జరుగుతుంది ఏంటో సమాచారం లేదు. ఈరోజు కూడా పినకడింలో నాకు అత్యంత సన్నిహితుల్ని జంగాలతన్ని చంపేశారు. ఈరోజు నాటి వరకు కూడా ఛార్జ్షీటు ఫైల్ చేయాల. అట్లాగే అంకనగూడెంలో సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ని కొట్టేస్తే వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా మతిస్థిమితం లేకుండా మూలన పడిపోయాడు. ఆ కుటుంబం అంతా భారం అంతా కూడా పార్టీ మీద మా మీద పడిపోయింది. ఇప్పటికీ ఆ కేసులో ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలా. ఇలాంటి పరిస్థితులన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయటం లేదు. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద వీళ్ళు ఈరోజు అన్ని జిల్లాల్లో ఎవరైతే ప్రభుత్వ విప్లు ఉన్నారో వాళ్ళకి జిల్లా వరకు కూడా ఎస్కార్ట్ ఇచ్చి బందోబస్తు ఇచ్చి కార్యక్రమాలు చూస్తున్నారు. అన్ని జిల్లాల్లో అందరికీ ఉన్న వ్యవహారం వేరు, మా కాడకు వచ్చేపాటికి నన్ను చూసేటువంటి తీరు వేరు. ఎవరిని అడిగినా సరైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కనీసం ఒక శాసనసభ్యుడిగా నేను ఫోన్ చేస్తేనే ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నా. అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకత అసంతృప్తిగా ఉన్నమాట నిజమే. నా నిరసన ఆ రోజే తెలియపరిచా. ముఖ్యమంత్రి గారు పిలిచారు, మాట్లాడాను, అయిపోయింది. నా పని ఏదో నేను చేస్తున్నా. నా దినచర్యలో నేను ఉన్నా.